హాయ్ TeluguOne వ్యూయర్స్, ఈరోజు సంధ్యాస్ కిచెన్లో సున్నుండలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. సున్నుండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు సున్ని, బెల్లము, ఇలాచి, వేరుశనగ పప్పుల పొడి, కొంచెం వేయించుకుని జీడిపప్పులు, నెయ్యి. ముందుగా మనం సున్ని తీసుకోవాలండి. ఈ సున్ని ఎలా తయారు చేసామంటే, ఈ పొట్టు మినప్పప్పు ఉంది కదండి, మనం పొట్టు తీయకుండా దీన్ని డ్రై బాండీలో ఒక ½ అవర్ నెమ్మదిగా స్లోలో పెట్టుకుని వేయించుకుంటే మనకి మంచి కలర్ వస్తుందండి, బ్రౌన్ కలరు. వాటిని అలాగే పొట్టు తీయకుండా మనము మిషన్ పట్టించుకోవాలండి. అలా ఇది పట్టినప్పుడు ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం సున్ని తీసుకుందాం. ఇది వేరుశనగ పప్పు కొంచెం బాగా వేయించుకునండి, కోస్లీగా పట్టుకోవాలి. ఇది మన మిక్సీలోనే పట్టేసుకోవచ్చు, ఇది మిషన్కి ఇవ్వవసరం లేదు. ఇలా పట్టుకోవడం ఇది చాలామంది వేయరండి, నేను వేస్తున్నాను. చాలా హెల్దీ ఇది కూడా వేసుకుంటే మీకు సున్నుండలు చాలా టేస్టీగా కూడా వస్తాయి. నెక్స్ట్ బెల్లం అండి. బెల్లం కూడా చాలా హెల్దీ. షుగర్ కూడా వేసుకుంటారు చాలామంది, కాకపోతే మన కాన్సెప్ట్ అంతా హెల్దీ కాన్సెప్ట్ కాబట్టి మనం బెల్లం వేసుకోవడం వల్ల మనకి చాలా మంచిది అన్నమాట. జీడిపప్పు అండి, కొంచెం నెయ్యిలో వేయించి పెట్టాను. కొంచెం ఇలాచి పౌడర్, దీనిలో బాగా వేడివేడి నెయ్యి వేయాలండి. అలా వేయడం వల్ల బెల్లం ఉంది కదా, బెల్లం కూడా కొంచెం మెల్ట్ అవుతుందండి. మెల్ట్ అయ్యి మనం అది ఉండ చుట్టడానికి బాగా వస్తుందన్నమాట. ఇంక సున్నుండల్లో ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ వస్తుందండి. ఇది కొంచెం ఆరితే మనం చేత్తో కలిపేసుకోవచ్చండి. నేను స్పూన్తో ఎందుకు కలుపుతున్నానంటే నెయ్యి బాగా వేడిగా ఉందని. కొంచెం ఆరినాక మనం చేత్తో ఉండలు చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకున్నామండి. మనం దీన్ని ఉండలు చుట్టుకుందాం. చూసారు కదండి సున్నుండలు ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో. మీకు చిన్న చిట్కా చెప్తాను. సున్నిపిండి మనం ముందే వేయించుకుని మిషన్కి ఇచ్చుకుని పట్టించేసుకుని ఇంట్లో పెట్టుకుంటే మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు నిమిషాల్లో సున్నుండలు చేసి ఇచ్చేయచ్చు. మళ్ళీ ఇంకోసారి మరొక వంటకంతో మళ్ళీ కలుసుకుందాం.